హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మందారం మొక్క ఇలా ఆకులు మొత్తం ఎల్లో కలర్గా మారిపోయి మొక్క మొత్తం కూడా నీరసించి చనిపోతూ ఉంటుందండి. ఇలా జరగడానికి కారణాలు ఏంటి, మరియు ఎటువంటి ఫెర్టిలైజర్ తీసుకుంటే ఈ మొక్క ఇలా కాకుండా మళ్ళీ హెల్దీగా తయారవుతుంది అనేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈరోజు చూపిస్తున్న ఫెర్టిలైజర్ అయితే నెలకొక్కసారి తప్పకుండా అన్ని రకాల మొక్కలకు ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ అన్నమాట. అంటే ఇది చూపిస్తున్నాను చూడండి. నేను ఇది హెల్దీగా ఉన్న మొక్క, ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో ఇలా ఉంది అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇలా మొత్తం చెట్టు మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చేసిందంటే ఆరోగ్యంగా లేనట్టు, మొక్క మెల్లమెల్లగా చనిపోతుందని అర్థం అండి. మనం జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే మొక్క అనేది కంప్లీట్గా చనిపోతుంది. ఇక వచ్చేయండి, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ వరకే చూస్తున్నారండి, టిప్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఫెర్టిలైజర్తో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రాబ్లమ్ని మనం అక్కడే పెట్టేసి ఎన్ని ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అది అట్లానే ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ముఖ్యంగా ఇట్లా ఎల్లో కలర్లోకి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. నేనైతే ఈరోజు 4 కారణాలు అయితే చెప్తున్నా. ఈ కారణాలు మీ మొక్కలకి జరుగుతున్నాయో లేవో కూడా చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి నీరు ఎక్కువగా పోయడం అండి. మట్టిలో నీరు నిలిచిపోయినా కూడా వేర్లకు గాలి అనేది అందక ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం టైం టు టైం నీళ్లు పోసేస్తున్నాం, మనం మట్టి పీల్చుకుంటుందా లేదా అని ఎప్పుడైనా సరే సాయిల్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకొని మనం వాటరింగ్ అనేది చేయాలండి. పొడిగా ఉంటే మాత్రమే వాటర్ పోయాలి, తడిగా ఉంటే మాత్రము అస్సలు వాటర్ పోయకూడదు. డ్రైన్ హోల్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి బెస్ట్ టిప్ అండి. ఇది పూలు ఎక్కువగా పూయాలన్నా ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎండ ఎక్కువగా తగలాలండి. కనీసం 5 గంటలైనా ఏ పూల మొక్కలకైనా ఎండ తగిలేలా చూసుకోవాలి. లేకపోతే ఆకులు మెల్లమెల్లగా పసుపు రంగులోకి మారిపోతాయి, ఆ మొగ్గలు కూడా రావు. వచ్చిన మొగ్గలు కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి చనిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎండ తగిలే ప్లేస్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. బాల్కనీలో పెట్టుకునే వాళ్ళైనా సరే ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లోనే పెట్టండి. థర్డ్ టిప్ వచ్చేసి పోషకాల లోపం అండి. ముఖ్యంగా నైట్రోజన్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి పోషకాలన్నీ అందే విధంగా వారానికి ఒకసారి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా, ఆ ఫెర్టిలైజర్స్లోనే అన్నీ అందే విధంగా ఇవ్వాలి. పోషకాల లోపం అయితే కూడా మొక్క ఇలాగా వాడిపోయి చనిపోతుందన్నమాట, ఎల్లో కలర్గా అయిపోయి. కాబట్టి మనం ప్రతి వారము మన ఛానల్లోనే ఉన్నాయండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఒక్కొక్క దాంట్లో కూడా ఏమేమి ఉంటాయో అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తున్నాను. ఇవన్నీ అందే విధంగా మొక్కకు అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మొక్కలకు పెస్ట్ అటాక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ముఖ్యంగా పెస్ట్ అటాక్ అయితే మాత్రం మొక్క అనేది ఇట్లా ఆకుల్లో ఉన్న రసాన్ని మొత్తం కూడా పీల్చేసి మొక్క అనేది ఎదగకుండా వచ్చిన మొగ్గల్ని కూడా చంపేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తప్పకుండా పెస్ట్ అటాక్ అయ్యిందో లేదో కూడా ఒకసారి ఆకుల్ని మొత్తం తిరిగేసి చూడండి. పెస్ట్ ఉంటే మాత్రము కంపల్సరిగా మన ఛానల్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, ఒకసారి ప్రిపేర్ చేసి, ఆర్గానిక్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ప్రిపేర్ చేసి మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. ఇదంతా ఇబ్బంది అనుకుంటే మాత్రం మనకి ఎక్కడైనా సరే నర్సరీలలో నీమ్ ఆయిల్ అయితే దొరుకుతుందండి. ఒక 1 లీటర్ వాటర్లో 1 ml అంతా వేసి కూడా నెలకొకసారి స్ప్రే చేసుకోవచ్చు. పెస్ట్ ఉంటే మాత్రం 15 డేస్ నుంచి 20 డేస్ లోపు మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇలా మట్టిని అయితే 1-2 ఇంచుల వరకు మొత్తం కూడా తీసేసుకుంటున్నానండి. పాత మట్టిని, కుండీలో ఉన్న మట్టిని 1-2 ఇంచుల వరకు మొత్తం తీసేసుకొని ఫ్రెష్ మట్టిని అయితే నేను వేసుకుంటాను. ఎందుకంటే ఈ మట్టిలో బలం అంతా కూడా అయిపోయిందండి, అందుకే మా మొక్క ఇలా అయిపోయిందన్నమాట. ఈ మట్టిని అయితే మొత్తం ఇలా నీట్గా ఒక 2-3 ఇంచుల వరకు అయితే తీసేసుకొని ఫ్రెష్ మట్టి దాంట్లో నేను మిక్స్ చేసుకుంటున్నానంటే ఎర్రమట్టి మిక్స్ చేసుకొని దాంట్లోనే పశువుల ఎరువు, కొంచెం ఎప్సమ్ సాల్ట్, పసుపు మిక్స్ చేసుకొని మళ్ళీ నేను కుండీలో వేసేసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ మట్టిలో ఏమైనా పెస్ట్ ఉన్నా సరే అది చనిపోతుంది. వేపపిండి కూడా ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా అయితే మొక్క ఉన్న కుండీలో ఇలాగ ఒక 2 ఇంచుల వరకు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకొక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒకసారి మట్టిని కూడా మొత్తము 2 ఇంచుల మట్టి తీసిన తర్వాత కూడా మట్టిని మొత్తం గుల్లగా చేయండి, తవ్వి చూడండి. ఒకవేళ చిన్న చిన్న చీమలు కానీ లేకపోతే పురుగులు కానీ ఉంటే మాత్రము మనకి ఇంకో కొద్దిగా మట్టి కూడా తీయాలి, లేదంటే మొక్కను మొత్తం రీపాటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మొక్కల మీద పెస్ట్ అటాక్ అయితే మాత్రము ఖచ్చితంగా మనం రిమూవ్ చేసుకుంటామండి. 100కి 100% మన ఛానల్లోనే ఉన్నాయి. కానీ మట్టిలో పెస్ట్ అటాక్ అయ్యిందంటే మనం అస్సలు గెస్ చేయలేము, చాలా కష్టము.
మట్టిలో పెస్ట్ అటాక్ అయితే మాత్రము వేరును కొరికేస్తూ ఉంటాయి. అవి కొరికేయడం వల్ల మొక్క మొత్తం కూడా మెల్లమెల్లగా నీరసిస్తూ ఉంటుంది. మనం రెగ్యులర్గా పోషకాలు ఇస్తున్నాము, ఫెర్టిలైజర్ ఇస్తున్నాము, కానీ మన మొక్క ఎందుకు ఇలా అవుతుందని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా. కానీ మట్టిలో పెస్ట్ అటాక్ అయితే మాత్రం మనం అస్సలు గుర్తించలేమండి. అలాంటప్పుడు మనం మొక్క మొత్తం కూడా రిపోర్ట్ చేసుకుంటే మనకు పెస్ట్ ఎక్కడుందనేది కూడా అర్థమవుతుంది. మొక్కని రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా కొత్త మట్టిలో రిపోర్టింగ్ చేసుకోండి. వాడేసిన మట్టిలో అయితే రిపోర్టింగ్ చేయకూడదు. ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన మొక్క డ్యామేజ్ అయింది కదా. పాత మట్టిలో ఏమన్నా మళ్ళీ పెస్ట్ ఉంటే ఈ మొక్కకి అటాక్ అయ్యి మొక్క చనిపోతుందండి. అలా కాకుండా కొత్త మట్టిలో చేసుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. మొక్కను చూడండి, చాలా వరకు అయితే కొమ్మలన్నీ కూడా ఎండిపోయి మోడ్లాగా తయారైందండి. ఇక వచ్చేయండి ఫెర్టిలైజర్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి ఆలం అండి. చాలా వరకు పటిక బెల్లం అంటారు కదండి. పటిక బెల్లం అయితే కాదండి, దీన్ని స్ఫటిక అంటారు. ఇది వచ్చేసి పూజా స్టోర్లో అయితే లభిస్తుంది. పటిక బెల్లం అయితే అస్సలు అనుకోకండి, ఇది చక్కెరలా ఉంటుంది కదా, అదైతే అస్సలు కాదండి. ఇది స్ఫటిక. ఇది వచ్చేసి పూజా స్టోర్లో ఉంటుంది. మనం గుమ్మానికి కూడా కడతారన్నమాట. అంటే దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటారు కదా, పూజలోకి వాడుకుంటారు. ప్రతి ఒక్క కిరాణా షాప్లో కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫై అవ్వడానికి ఉపయోగించే వాళ్ళంట పూర్వకాలంలో. చాలామంది మన గార్డెన్లో పెంచుకునే మొక్కలకైతే బోర్ వాటరే ఉపయోగిస్తూ ఉంటారు కదండి. వాళ్ళైతే బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళైతే నెలకొకసారి ఒక 1/2 టీ స్పూను కుండీలో అయితే చల్లేయండి. ఇది నెలకొకసారి ఇలాగా మనం మట్టిలో ఇస్తూ ఉంటే సాయిల్ని మొత్తం కూడా ఎసిడిక్గా ఉంచుతుందండి. పూల మొక్కలకు, మన కూరగాయల మొక్కలకు ఏదైనా సరే pH బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంచుతుందన్నమాట. pH వాల్యూ కరెక్ట్గా ఉంటేనే మొక్కలకి పువ్వులైనా కాయలైనా చక్కగా వస్తాయి. నెలకు ఒక్కసారైనా సరే అన్ని మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్ అండి. ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే, ఎక్కువ కూడా ఇవ్వద్దండి. 1/2 టీ స్పూన్ ఇస్తే మాత్రం సరిపోతుంది. ఇలాగా మనము మట్టిలో చల్లేసుకోవచ్చు, లేదంటే ఒక 1 లీటర్ వాటర్లో కొద్దిగా ఒక చిటికెడంత వేసుకొని మొక్క మొదట్లో కూడా పోయొచ్చు అన్నమాట. 1 లీటర్ వాటర్లో కొద్దిగా ఈ స్ఫటిక వేసేసుకొని మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. స్ప్రే పద్ధతిలో కూడా చక్కగా పనిచేస్తుంది. అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. పువ్వులు కూడా చాలా చక్కగా పూస్తాయి. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటేనే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చెప్పిన అన్ని టిప్స్ ఫాలో అవుతారని మరియు ఫెర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తారని అనుకుంటున్నాను. రిజల్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అందరికీ బాయ్.